హలో ఫ్రెండ్స్, రామ్ గోపాల్ వర్మకు పిచ్చెక్కింది అంటూ ఆయన చేసిన ఒక ట్వీట్ని ఒక స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు నేను చాలా అమాయకంగా ఒక కామెంట్ చేశాను. ఇది నిజం కాకపోవచ్చేమోనండి, మరీ అంత దారుణంగా ఎట్లా చేస్తాడు అని. కానీ విషాదం ఏంటంటే అది నిజం. ఎందుకంటే ఆయన ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళి మరి నేను వెరిఫై చేశాను. అదేంటంటే ఆయన ఇప్పుడు తీస్తున్న ఈ నెలాఖరికి విడుదల కాకపోతున్న సోకాల్డ్ పొలిటికల్ డ్రామా ఫిలిం వ్యూహానికి సంబంధించిన పోస్టర్. ఒకసారి మీరే చూడండి, ఆ పోస్టర్ ఎంత హారిబుల్గా ఉందో. సినిమాలు తీయటం తప్పు కాదు, అవి నిజమైన వ్యక్తుల గురించి తీయటం కూడా తప్పు కాదు. కానీ ఆ వ్యక్తుల మీద సినిమా తీస్తున్నప్పుడు పాటించాల్సిన నైసిటీస్ కొన్ని ఉంటాయి. పైగా అటువంటి ఒక డిస్గస్టింగ్ పోస్టర్ని రిలీజ్ చేయటం అనేది కేవలం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకు అంటే అది రామ్ గోపాల్ వర్మ గొప్పతనం కాదు, రామ్ గోపాల్ వర్మ లేఖితనం. అయితే ఈ లేఖితనం ఇప్పుడే కాదు, గత కొద్ది కాలంగా కూడా ఇది బయటపడుతూనే ఉంది. ఒకప్పుడు గొప్ప ఫిల్మ్ మేకర్గా వార్తల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ గత 10-15 సంవత్సరాలుగా ఇటువంటి లేఖి, చవకబారు, వెకిలి ట్వీట్ల ద్వారా మాత్రమే వార్తల్లో ఉండటం అనేది చాలా పెద్ద విషాదం. నిజం చెప్పాలంటే అప్పుడు తీసిన ఫిలిమ్స్ గొప్పవా అనేది కూడా ఒక చర్చ. అవి ఫిలిం స్టూడెంట్స్కి గొప్పగా అనిపించవచ్చు, ఫిలిం గోయర్స్కి గొప్పగా అనిపించవచ్చు, కానీ ఫిలిం క్రిటిక్స్ చాలామంది వాటిని కూడా విమర్శించారు. అవి హింసోన్మాదాన్ని ప్రేరేపించే సినిమాలని. అది నిజం కూడా అయింది. ఆ తర్వాత కాలంలో చివరికి ఆయనే తీసిన కొన్ని రక్తపాతపు సినిమాల్లో వాటికి ఒక ముగింపు కూడా తీసుకొచ్చాడు. ఇవాళ తెలుగు సినిమాల్లో కనపడే అనేక రక్తపాత దృశ్యాలకు మూలం కూడా ఆయన తీసిన శివ సత్య లాంటి సినిమాల్లోనే ఉంది. అయినప్పటికీ అవి క్రాఫ్ట్ వైజ్గా చాలా గొప్ప సినిమాలుగా పేరు వచ్చాయి. అవి కల్ట్ ఫిలిమ్స్గా కూడా ఉన్నాయి. కానీ 10-15 సంవత్సరాలుగా ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా చాలా 3rd, 4th రేట్ సినిమాలు. ఎంత 3rd, 4th రేట్ అంటే కనీసం ఓటీటీలు కూడా వాటిని కొనడానికి ఇష్టపడట్లేదు. అలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక సెన్సేషన్ పేరుతోటి ఇటువంటి చెత్త ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం అనేది ఆర్జీవీకి అలవాటైపోయింది. అయితే అది కేవలం సినిమాల టైంలో మాత్రమే కాదు, తాగి ఆయన చేసే ట్వీట్స్ కూడా చాలాసార్లు సెన్సేషన్గా లేదా వివాదాస్పదంగా మారాయి. చాలామంది గుర్తుండే ఉంటుంది, తెలంగాణ వచ్చిన కొత్తలో, అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సందర్భం అది. ఆ సందర్భంలో అతను కేసీఆర్ గురించి చేసిన ట్వీట్స్ చాలా అసహ్యకరంగా ఉన్నాయన్న సంగతి ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు. హైదరాబాద్ మొత్తంలో కేసీఆర్ మొహమే గుర్తుండేది. కేసీఆర్ మొహం చూస్తే ఆడపిల్లలు పడిపోతున్నారు, ఒకసారి కేసీఆర్ మొహం చూస్తే గజనీ కూడా మర్చిపోలేడు లాంటి చాలా అసహ్యకరమైన వరుస ట్వీట్లు చేశాడు ఆయన. ఆ తర్వాత చాలామంది దాన్ని విమర్శించినప్పటికీ ఆయన పెద్ద పట్టించుకోలేదు. కానీ తర్వాత కాలంలో ద్రౌపది ముర్ము మీద చేసిన ట్వీట్ విషయంలో మాత్రం అతనికి కొంచెం సెగ తగిలింది. వాళ్ళు కేసు పెట్టగానే వెనక్కు తగ్గి అపాలజీ లాంటి ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చాడు. అది అక్కడితో ఆగిపోయినట్టుంది. ఆ కేసు ఏమైందో తెలీదు. అట్లాగే ఒక విమెన్స్ డే రోజు అతను చేసిన ట్వీట్, ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళని సన్నీ లియోన్ లాగా సుఖపెట్టాలి అంటూ ఒక ట్వీట్ చేశాడు విమెన్స్ డే రోజు. అంటే ఆడవాళ్ళు కేవలం మగవాళ్ళని సుఖపెట్టడానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు లాంటి నీచాతి నీచమైన అభిప్రాయం ఆయన వెలుబుచ్చారు. దాని మీద కూడా చాలామంది విరుచుకుపడ్డారు. బట్ ఆ మనిషికి అవేమీ పట్టలేదు. వాటి కనీసం ఎక్స్ప్లెనేషన్ కానీ అపాలజీ కానీ చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ ఆయన ట్విట్టర్లో కంటిన్యూ అవటం ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఆశ్చర్యం. అతని ట్విట్టర్ హ్యాండిల్ మీద చాలాసార్లు చాలామంది కంప్లైంట్ చేశారు. అసలు అతని ట్విట్టర్లో ఎందుకు ఉండనివ్వకూడదు అంటూ సవివరమైన ఆర్టికల్స్ కూడా వచ్చాయి. బట్ అయినా కూడా ట్విట్టర్ అతన్ని తొలగించలేదు. నిజానికి సెక్యులర్ రాజకీయాలు మాట్లాడే వాళ్ళని, మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే తొలగించే ట్విట్టర్ లాంటి వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళని, హేట్ స్ప్రెడ్ చేసే వాళ్ళని, ఇటువంటి వెక్కిలి రాతలు రాసేవాళ్ళని మాత్రం ఏమీ చేయదు. బహుశా అందుకోసమే ఆ కోవలోకి చెందినవాడు కాబట్టే రామ్ గోపాల్ వర్మ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఎంత చెత్త ట్వీట్స్ చేసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినా ఒక్క సినిమా కూడా గత 10-15 సంవత్సరాల్లో థియేటర్లో ఆడలేదు. బహుశా ఈ వ్యూహం అనే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. ఎందుకంటే ఆయనలో గుజ్జు అయిపోయి చాలా కాలమైంది. ఆయన ఏ సినిమా కూడా సక్రమంగా తీయగలిగే స్థితిలో లేడు అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి ఒక పోస్టర్ని వైసీపీ వాళ్ళు లేదా జగన్ ఎందుకు అలౌ చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకసారి దిగజారటం అంటూ మొదలుపెట్టాక దానికి అంతు అనేది ఉండదు. నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక కౌంటర్ పోస్టర్ రిలీజ్ చేశారు జగన్ని, రామ్ గోపాల్ వర్మని. అదే పోస్టర్లో భాగంగా పెడుతూ ఇంకా రకరకాల మీమ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే దిగజారటం అంటూ మొదలుపెట్టాక అన్ని వైపుల నుంచి దిగజారుతారు.
పార్టీలు వాళ్ళ ఐటీ సెల్స్ కొట్టుకుంటే కొట్టుకోవచ్చు కాక, అటువంటి మీమ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు కాక, ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక సినిమా డైరెక్టర్ అయి ఉండి అటువంటి పని చేయటం అనేది ఏ రకంగానూ క్షమించాల్సిన పని లేదు. సందేహం లేదు రామ్ గోపాల్ వర్మకు పిచ్చెక్కింది. అది ఈ ఒక్క పోస్టర్తో ఈ మాట అనట్లేదు. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలన్నిటి నుంచి కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మనిషి ఒక విపరీతమైన డెస్పరేషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇతనికి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. ఇకపోతే ఈ వీడియో మీద 2 రకాల వాళ్ళు వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. ఒకటి ఆర్జీవీ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే ఆయన చేసే ఇటువంటి పనులను, ఇటువంటి చెత్త సినిమాలను మీరు సమర్థిస్తూ ఉంటే మీకు కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా అవసరం. పిచ్చి ముదరకు ముందే మీరు కూడా ఒక హెల్ప్ తీసుకోండి. రెండోది వైసీపీ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదా ఇది చేయలేదని. నేను చెప్తున్నది అదే, దిగజారటం అంటూ మొదలు పెడితే దానికి అంత అనేది ఉండదు. మర్యాదపూర్వకమైన రాజకీయాలు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంత చెత్తని పబ్లిక్ డొమైన్లో ఉంచినప్పుడు మొత్తంగా సమాజంలో కూడా ఒక చాలా చెత్త సంస్కృతి వచ్చే అవకాశం ఉంది. వచ్చింది కూడా థ్యాంక్స్ టు పొలిటీషియన్స్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా కాలంగా చాలా చిల్లరగా ఉన్నాయి. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, బూతులు మాట్లాడుకోవటము, చిల్లర మీమ్స్ చేసుకోవటంతో సమాజంలో ఇటువంటి ప్రవర్తన నార్మలైజ్ అవుతుంది. అది సమస్య. ఇవాళ చాలామంది యువకులు వీటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అంత పెద్ద నాయకులే వీటిని సమర్థిస్తున్నప్పుడు మనమెంత అనే దానికి రావటం ఒకటి, లేదా అది సరైందేనేమో, అట్లా ఉండటం కరెక్టేమో అనే ఒక భావన కూడా చాలామందిలో వస్తుంది. ఈ 2 రాష్ట్రాల్లో దిగజారిన రాజకీయాల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా దిగజారిన బిహేవియర్ కూడా నార్మలైజ్ అయింది. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కాదు, ఆ సినిమా సక్సెస్ అయిందా లేదా అన్నది కాదు, ఈ రాజకీయ పార్టీలు మంచివా చెడ్డవా అన్నది కాదు. ఈ మొత్తం బిహేవియర్ ఏదైతే ఉందో ఇది సొసైటీలో నార్మలైజ్ అవటం మన పెద్ద సమస్య. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ తప్పు అని చెప్పక తప్పదు. అటువంటి చెప్పే ఒక ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎంతమంది వీలైతే అంతమంది ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఇది నార్మల్ బిహేవియర్ కాదు, దిస్ ఈజ్ నాట్ డన్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అనే ఒక భావన కలుగుతుంది. లేకపోతే మెజారిటీ జనం ఇది కరెక్టే అని నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందు కొనసాగడానికి అది చాలా అవసరం. థ్యాంక్ యూ.